तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే. కళ్ళలోంచి కాటుకను దొంగిలించడం మన ముంగటే జరుగుతుంది, మనము గుర్తించట్లేదు. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఆత్మ విషయంలో చర్చిస్తున్నారు, అందరూ పట్టుకుంటున్నారు, కానీ ఇది ఇదే అని గుర్తించట్లేదు. ప్రణవముని గారు చెప్తున్నటువంటిది, నేను సిక్కయ్యాను, నేనెవరు, సిక్కయిందెవరు, ఆత్మకు రోగం వస్తుందా, ఆత్మ అనారోగ్యం అవుతుందా, ఆత్మ చచ్చిపోగలదా, దేహంలో వికారం వచ్చినందువల్ల, దేహం సహకరించకపోవడం వల్ల ఆత్మరుగ్ణమైంది. ఇంతే గుర్తించాల్సింది, ఇంకే వేరే ఎక్కడో లేదు. ఆత్మ సాక్షాత్కారం మనలోనే ఉంది, మన చుట్టూ ఉంది. ఇది గుర్తిస్తే సరిపోతుంది. రాజమణమ్మ గారు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పాట ద్వారా ప్రభాకర్ గారు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలైంది పట్టుకోవట్లేదు దగ్గర. ఇంకెక్కడో లేదు, మన చుట్టే, మన మధ్యలోనే ఉంది. ఇంకా ప్రభాకర్ గారు భ్రాంతికారక పదాలను వాడుతున్నాడు. ఏంటంటే, నేను అనేది ఆత్మకు సంబంధించినది. సంబంధం ఏంటి స్వామి? ఆత్మయే వ్యవహారం చేస్తుంది. నేను అనే వ్యవహారమే ఆత్మ ద్వారా అభివ్యక్తం అవుతుంటది. నేను లేకపోతే వ్యవహారమే లేదు. వ్యవహారం చేసేదే నేను, ఆత్మయే. కానీ సంబంధం అనే పదము ఆత్మ లేకపోతే ఉంటుంది. ఇది వారికి సంబంధించింది, ఇది వీరికి సంబంధించినటువంటిది. వారు ఇక్కడ లేరు. ఎవరికైతే సంబంధించిందని చెప్తున్నామో వారు అక్కడ లేరు. వారి వ్యవహారం అక్కడ కనబడుతుంది. ఈ డిపార్ట్మెంట్ వారిది అనేటువంటి సంబంధం అనేటువంటిది కర్తను దూరం చేసి వ్యవహారమును సూచించేటువంటిదే సంబంధం. వస్త్రము నాది, నేను లేను. వస్త్రం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు నేను దూరంగా ఉంటాను. ఈ ఇల్లు ఎవరిది, ఈ వస్తువు ఎవరిది అన్నప్పుడు సంబంధం అక్కడ ఉంటుంటుంది. కానీ నేను అనే వ్యవహారం, ఆత్మ లేకపోతే వ్యవహారమే జరగదు. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అంతే అంతే ఆచార్య. అంటే నేను శబ్దము ఆత్మకు సంబంధించింది అని సత్యార ప్రకాశం అష్టమ సముల్లాసం 179వ పుటలో ఉన్నాము. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలము స్వాదువత్యా నా అష్ణన్యు అభిచాకశీతి. ఈ మంత్రార్థాన్ని తెలుసుకుంటున్నాము. ఎక్కడో ఊహించి చెప్పేదానికంటే, ఎక్కడో ఉన్నదని ఊహించి చెప్పేదానికంటే, ఎదుటి వారిని నమ్మించడానికి చేసే ప్రయత్నము కంటే, వృక్షం అనగానే అందరి దృష్టి ఆ యొక్క అంకురితమైనటువంటి మొలక యొక్క విశ్వరూపం ఆ యొక్క వృక్షం దగ్గరికి పోతుంది. ఆ చెట్టుకు ఎన్నో కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మల మీద వాలినటువంటి పక్షుల గురించి చెప్తున్నారు.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నవారు అక్కడ వారి పరిసరాల్లో చూస్తే ఇక్కడ ఎన్నో పక్షులు ఉన్నాయి, వీరు 2 పక్షుల గురించి చెప్తున్నారు, మరి మిగతా పక్షులు ఏంటి అనేటువంటి భ్రాంతి కలుగుతుంటది. అందుకని మన జీవితం మన ఈ జన్మ శరీరం అనేటువంటిది, ఈ స్త్రీ పురుష పశుపక్షి అనేటువంటి ఈ జన్మ ఇదే వృక్షం. ఈ వృక్షంలో 2 పక్షులు ఉన్నాయి. ఒకటి నేను అనేటువంటి ఆత్మపక్షి, సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది. ఇంకొకటి తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించేటువంటిది, మంచి చేస్తున్నప్పుడు ఆనందపరుస్తూ ఉల్లాసం ఉత్సాహంతో ప్రేరేపిస్తున్నటువంటిది పరమాత్మ పక్షి. జీవాత్మ పక్షియే భుక్తభోగి, అనుభవిస్తుంటది, సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటది. పరమాత్మ పక్షి సాక్షిభూతంగా చూస్తుంటుంది. ఇక్కడ సాక్షిభూతమును ప్రత్యక్షంగా చూడాలి అని అంటే సాక్షి జరగబోయే క్రియకు దూరంగా ఉంటుంది. సాక్షి జరగబోయే క్రియకు దూరంగా ఉంటుంది. కర్త ద్వారానే క్రియ చేయడం జరుగుతుంది, కర్మ చేయడం జరుగుతుంది. చేస్తున్నటువంటి కర్త క్రియలో విలీనమైపోయి ఉండడం జరుగుతుంటది. సాక్షి ఆ తమాషాను చూడడంలో లీనమై ఉంటుంటది. చూస్తున్నటువంటిది క్రియకు దూరంగా ఉంటుంటది, చేస్తున్నటువంటి కర్త అనేటువంటిది క్రియలోనే నిమగ్నమై ఉంటుంటది. ఇంతే తేడా. ఇప్పుడు నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, నా ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి ఈ వ్యవహారం చేస్తున్నటువంటిది జీవాత్మ. మంచి పని చేస్తున్నప్పుడు ఉల్లాసం ఉత్సాహం పరమానంద భరితం చేసి పరవశింపజేసేటువంటి ప్రేరణ ద్వారా, తప్పు చేయబోతున్నప్పుడు వద్దు అని వణుకు పుట్టించి బుగులు పుట్టించి ఆ తప్పుకు దూరంగా ఉంచడానికి హెచ్చరిస్తున్నటువంటిది ఈ రూపకంగా గుర్తించాలి. అందుకని పరమేశ్వరుడు జీవులను 2 సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినటువంటి, రెక్కలు అంటే చేతనం, పాలనాది గుణములతో భగవంతుడు ఈ యొక్క సమస్త జీవరాశులను, అండపిండ బ్రహ్మాండములను అన్నింటినీ, సూర్యచంద్ర నక్షత్రాలను వారు ఎవరు సంధ్యోపాసన చేస్తూ భీమరావు గారి భాష ఏమంటున్నాడంటే సూర్య రూప పరమాత్మ అని వ్యాఖ్యానిస్తున్నారు. సూర్యుడు కాదు, సూర్యుడు మార్తాండం అంటే మట్టి యొక్క వికారం, అది ఇరిగిపోయేది, కరిగిపోయేది, పాడైపోయేది, నశించేటువంటిది, నశ్వర పదార్థం, కనబడే పదార్థం. సూర్యుని వద్దకు కాదు, సూర్యునిలో ఉన్నటువంటి, వాహనములో ఉన్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి, దేహంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్, సూర్యునిలో నల్లటి బెజ్జం, అందులో పరమాత్మ ఉండి ఈ యొక్క సూర్యుని ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. బల్బులో ఉండేటువంటి ఆ 2 కోరల్లాంటి ఆ తీగలకు ఒక స్ప్రింగ్ అడ్డంగా ఉంటుంది, అది లోపటికి వెళ్ళొచ్చింది. బల్బు వెలగట్లేదు, బల్బులో ఉండేటువంటి విద్యుత్ సామర్థ్యాన్ని వెలిగించేటువంటి ఆ తీగలు, దానిని గమనించండి. సూర్యుని వద్దకు చేరుకోవడం కాదు, సూర్యుని లోపలికి. భాష మనం చెప్తున్నటువంటి వినేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వారు చెప్తున్నారు, వీరు ఓంప్రకాష్ గారు ఏం చెప్పట్లేదు అని అనుకుంటారు. మన వేదం, వైదికం, ఈశ్వరుడు చేతనంతో ముడిపడి ఉన్నటువంటిది. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం సంతానం తల్లిదండ్రి దగ్గరికే, బిడ్డ తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికే పోతుంటుంటది.
అందుకని సుపర్ణ చేతనత పాలన అంటే పాలన అనేటువంటిది చైతన్యులకు మాత్రమే పాలన చేయడం కాదు, జడముకు కూడా చేయడం జరుగుతుంటది. జడమును కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకానొక సందర్భంలో సువర్చలమ్మ గారు వాళ్ళ అబ్బాయి తోటి ప్రస్తావించినప్పుడు బాబు ఆచార్య గారికి ఈ వస్తువు కావాలట అంటే సరే అని చెప్పేసి బాబు అతను పురమాయించాడు. పురమాయించిన తర్వాత అది ఊహించని పరిస్థితిలో ఒక వ్యక్తిని నమ్మినందువల్ల ఆ వ్యక్తి ఆ వస్తువును తన వశీకరించుకున్నాడు. అంటే ఆచార్య చేతి నుంచి అది చేజారిపోయింది. అయితే బాబు ఇలా జరిగిందట అంటే వస్తువును కాపాడుకోలేకపోయాడు. చూడు, అర్థమవుతుంది అమ్మగారు? జడ వస్తువును కూడా కాపాడాలి, వస్త్రాన్ని కాపాడుకోవాలి, పరిసరాలను కాపాడాలి, ఇంటిని కాపాడుకోవాలి, పశువులను కాపాడుకోవాలి, పాలన భూమిని కాపాడుకోవాలి, లేదంటే కబ్జా చేసుకుంటారు. ఇది పాలన అనేటువంటిది. అందుకని భగవంతుడు అండపిండ బ్రహ్మాండాలను ఏమైనా చెప్పాలా అమ్మగారు? చిన్నవాళ్ళే వాళ్ళు గ్రహించింది మనకి తెలియచేస్తా ఉంటారు. అది తప్పు కాదు కదా. వాళ్ళు ఎవరైనా వాళ్ళని కాదు, అందరూ గ్రహించాలి. ఎవరి కర్మకు ఫలితం భగవంతుడు ఆ విధంగానే ఇస్తుంటాడు. చేతన జడములను అన్నింటినీ పాలన చేయాలి. భగవంతుడు అండపిండ బ్రహ్మాండాలను అన్నింటినీ, చేతన జడమును అన్నింటినీ పాలనాయుక్తంతో చూస్తున్నాడు. కాబట్టి భగవంతుడు చేసిందే పిండ సృష్టిలో జీవుడు దుకాణాన్ని, ఇంటిని, పొలమును అన్నింటినీ చూసుకుంటున్నాడు, అన్నింటినీ రక్షిస్తున్నాడు. ఇంతే తేడా. పాలనము వంటి గుణములతో సదృశులు ఇద్దరు సమానమే. బ్రహ్మాండములో పరమాత్ముడు, పిండములో జీవుడు ఇద్దరు ఈ విషయంలో సమానమే. సయుజ అంటే వ్యాప్య వ్యాపక భావంతో సంయుక్తులు కలిసి, సంయుక్తులు అంటే బిడ్డ తండ్రికి ఎప్పుడు బిడ్డ అయ్యాడు? బిడ్డకు తండ్రి ఎప్పుడయ్యాడు? సంతానం వచ్చిన తర్వాత తండ్రి అయ్యాడు. ఎలా చెప్తున్నారు చూడండి, ఎంత అమాయకంగా చెప్తున్నారు చూడండి. గర్భాధానం అవుతుండగానే ఈ విషయంలో ఒక గేయం మనం చాలాసార్లు చెప్పుకున్నాము కదా. ఏమయ్యిందంటే నీ చెప్పలేను, ఏమీ కాలేదంటే నేను ఒప్పుకోను. ఇదే విషయంలో ఈవిడ చెప్పాలనుకుంటుంది, కానీ ఎలా చెప్పాలో ఆ మొహమాటంతో అతను అంటున్నాడు, ఏంటి ఇలా ఉన్నావు, ఏమైంది? హిందీలో ఏమంటారంటే చుప్ చుప్ ఖడీ హో జరూర్ కోయి బాత్ హై. ఏమైందనేది ఆవిడ చెప్పలేకపోతుంది, కానీ ఏమైందని ఇతను గుచ్చి అడుగుతున్నాడు. అందుకే ఏమైందంటే నేను చెప్పలేను, ఏం కాలేదంటే నేను ఒప్పుకోను. ఇక ఆ రకంగా చాలా వినోభావ సంబంధం మరి వ్యాప్య వ్యాపక భావంతో ఇప్పుడు గర్భాధానం అవుతుండగా ఇప్పుడు ఈవిడ నోరు విప్పి మీరు తండ్రి అయ్యారు, ఆ మాట వినక ముందు చూడండి, విన్న తర్వాత చూడండి, అంతే. అర్థమవుతుందా లేదా? అంత ఊరికి ఆ మాటతోటి అతను అణువణువును పులకరించిపోతాడు, ఆనందాన్ని పట్టలేకపోతుంటాడు, ఆమెను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతతో సంతోషం అన్నమాట. అది వ్యాప్యం. ఆ వార్త అతన్ని పరవశింపజేయడం, పులకరింపజేయడం, ఆనందింపజేయడం. వ్యాప్యమేమో మనము జీవులం. ఈ యొక్క కనబడుతున్నటువంటి జడ జగత్తు 84 లక్షల జీవరాశులు
వ్యాపకుడు ఆ పరమాత్ముడు. ఇప్పుడు నిన్నటి వార్త చూసారా? ఇరాన్ గెలిచింది, ట్రంప్ ఓడిపోయాడని చెప్పేసి వార్తలలో ఎంత యుద్ధం ఆపేశారు కదా. అవునా సార్? అది వ్యాపకంగా అయిపోయిందా లేదా? ఎంత పెద్ద అమెరికా, ఎంత చిన్న ఇరాన్ చేతులు అమెరికా. అవును, వ్యాపకం అంతటి ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకోవడం ఇక దావానలంలో వ్యాపించడం. వ్యాపక భావంతో సంయుక్తులు. ఈ సంయుక్తులు అని అంటే ఇద్దరు కలిసి ఉన్నవారు అంటే మనకు కవల పిల్లలే. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలను 2 తలలు అంటుకొని ఉన్నట్టుగా చూపించి వాళ్ళను ఆపరేషన్ చేసి వేరు చేశారు కదా. అదే మనకు తెలుసు సంయుక్తులు అంటే అది కాదు. సంయుక్తులు అంటే తండ్రిని కాదని బిడ్డ ఉంటాడా, బిడ్డని కాదని తండ్రి ఉంటాడా? అది లేదు అనే వ్యవహారమే నువ్వు ఎవరు. అది లేదు అనే వ్యవహారమే భగవంతుడు చూపిస్తున్నటువంటిది. నువ్వు ఎవరు? నేను లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు? అర్థం కావట్లేదా? సన్ ఆఫ్ ఏంటి? అవుతుంది దీన్ని అడ్రస్ వస్తుంది. సంయుక్తులు అంటే కలిసి ఉన్నటువంటి వారు. గురువు లేక శిష్యుడు ఎక్కడికి ఉన్నాడు? శిష్యరికం ఎక్కడిది? గురువు లేకపోతే. శిష్యుడు లేకపోతే గురువు ఎక్కడి వాడు? ఉండరు. అంతే. రాజు లేకపోతే ప్రజలు ఎక్కడి వారు? ప్రజలు లేకపోతే రాజు ఎక్కడి వాడు? ప్రజలు ఉన్నందుకే రాజు అవసరం. అంతే. సఖాయ అంటే పరస్పరం మిత్రం. మిత్రత అంటే మిలి సంగమే అంటే భావాలలో ఒకరి భావాల్లో ఇంకొకరు జీవించడమే స్నేహం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే ఆచార్యజీ, ఒకరికొకరు అంత సన్నిహితంగా. ఇక వారిని చూసుకోగానే వీరికి కొండంత ఆత్మవిశ్వాసం. వారు వచ్చారు కదా, అన్ని చూసుకుంటారు పనులన్నీ. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళ మిత్రులు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మిత్రుడు వచ్చినట్టు అయిపోయింది, అన్ని చూసుకుంటారు. ఆ రకంగా అంత నమ్మకం. మిత్రతాయుక్తులు. సనాతనులు అంటే నిరంతరంగా కొనసాగేటువంటి వారు. అనాథులు ఇద్దరు, ఎవరికి పుట్టుక చావులు లేవు. అమ్మగారు మైకి పనిచేయడు, కుయ్యమని వినబడట్లేదు అసలు. సమానం అంటే ఇద్దరు ఒకే రకమైనటువంటి ఒకే స్థాయిలో, ఒకే రకమైనటువంటి కాదు, ఒకే స్థాయిలో అంటే అది వృక్షాన్ని మనకు చూపిస్తున్నాడు కదా, దేహం అనేటువంటి వృక్షాన్ని చూపిస్తున్నాడు కదా. మూలము ఈ జన్మ, ఈ యొక్క దేహం. ఈ దేహంలో ఆత్మ పరమాత్మలు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఒకే దేహంలో ఉంటారు అనేటువంటిది సమాన స్థాయి. దేహంలో ఇద్దరు స్థాయిని చూపెట్టండి. ఇవాళ ఆత్మ పరిశీలన చర్చ చేస్తున్నారు కదా. దేహంలో జీవుడు దిగజారి మూలాధారంలో నిమ్న స్థితిలో ఉంటే ఈశ్వరుడు హృదయ స్థానంలో ఉంటాడు. హృదయము దేహంలో 2 హృదయాలు ఉంటాయి. ఒకటేమో వక్షస్థలము మధ్యలో, మరొకటి సుషుమ్న నాడి అంటే కుడి మెదడు, ఎడమ మెదడు మరియు చిన్న మెదడు. ఈ మూడింటి సంయోగములో వెనక నుంచి మేరుదండం పైకి వస్తున్నటువంటి దాన్ని, ఆ అవస్థను ఇంగ్లీష్లో హైపర్ థల్మాస్ అంటుంటారు. అక్కడ ఈ 2 స్థానాల్లో ఉంటుంటుంది.
ఎప్పుడైతే జీవుడు ఆజ్ఞాచక్రం బ్రికుటి మధ్యలో ఉండి జాగ్రత్త అవస్థలో శరీరాన్ని నియంత్రిస్తూ ఉండునో అప్పుడు పరమేశ్వరుడు మస్తిష్కం సుషుమ్న నాడి అక్కడ ఎప్పుడైతే జీవుడు విశ్రాంతి దశలో నిమ్న స్థరములో మూలాధారములో క్రింది దిశలో ఉండును అప్పుడు పరమాత్ముడు ఈ హృదయ స్థానంలో క్రింది నుంచి అధిగమిస్తూ ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ జీవుడు పైకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ దశను ఈ అవస్థను బయట నటించేటువంటి నటన ఏంటంటే ఇంట్లో మనము తిరుగుతున్నప్పుడు బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఇక్కడక్కడ తొంగి చూడడం ఎవరైనా ఇల్లు కానీ ఇంకేదైనా కనబడితే అటు తొంగి చూడడం అటువంటిదే ఈ యొక్క క్రింది నుంచి పైకి వస్తున్నప్పుడు ఈ యొక్క గుండెలోకి తొంగి చూడడం ఈశ్వరుని వైపు నాన్న ముంగట నుంచి అమ్మ ముంగట నుంచి మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళ వైపు చూడడం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఈ సావధానతతో జాగ్రత్తగా మసలుకోవడం ఈ యొక్క వ్యవహారం లోపల జరిగేటువంటిది బయట నటించడం జరుగుతుంటుంది. అందుకని ఇద్దరు జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు చేతన తత్వములు యొక్క శరీరం అనేటువంటి ఈ వృక్షముని ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటిది. అంతేగాని బయట చెట్టు మీద చూపించి వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క చెట్టు మీద ఒక పక్షి ఉండదు, ఇంకొక చెట్టు మీదనైతే ఎన్నో పక్షులు ఉంటాయి. అప్పుడు చెప్పేటువంటి మనం చెప్పేది ఒకటి అక్కడ కనబడేది ఇంకొకటి, కాబట్టి అక్కడ భ్రాంతి కలిగేటువంటి ఆస్కారం ఉంటుంటుంది. అనాది మూల రూప కారణం ఆచార్య ఒక సందేహం. ఇప్పుడు మీరు గుండెలు రెండు అన్నారు. అవును, ఈ సందేహం ఇంత క్రితం కూడా చెప్పినాము. ఒకటేమో రెండు పక్క ఎముకల మధ్యలో ఉండేటువంటి అన్నారు స్థానం కిందట. రెండవది మీరు చెప్తున్నట్టు సుషుమ్న నాడిలో అన్నారు ఒకటి. మరి శరీరం నడిపించేది గుండె అది ఎక్కడ ఉంటది? శరీరం నడిపించేది గుండె ఏంటి? ఇప్పుడు రక్త ప్రసారాన్ని మంచి రక్తాన్ని తీసుకొని రక్తాన్ని వదిలే గుండె అది ఎక్కడ ఉంటది? భౌతిక హృదయం అని భౌతిక హృదయం ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీరు రెండు చెప్పేది ఆధ్యాత్మిక గుండెలేనా అభౌతికమైన? ఇప్పుడు ఋగ్వేదాది భాష్య భూమికలో రెండు హృదయాల గురించి ప్రామాణికంగా దయానంద సరస్వతి చెప్పాడు. ఓం ప్రకాష్ ఇహపరలోకము పుస్తకము రాస్తున్నప్పటి వరకు రెండవ గుండె గురించి అంతగా తెలియదు, మొదటి గుండె గురించే తెలుసు. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కార ప్రకరణంలో వక్షస్థలాన్ని చీల్చి గుండెను బయటకు తీసి అక్కడ చిత్రం చూపించడం జరిగింది. ఇది ఒకటి. ఇక రెండవ గుండె అథర్వ వేదంలో చెప్పడం జరిగిందనమాట. మస్తిష్కాదూర్ధ్వ అనేటువంటిది. దాని గురించి ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రములో ఇమం మే గంగే యమునే శతుద్రి అనే మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తూ దయానంద సరస్వతి చెప్పింది ఏంటంటే, ఈ యొక్క మూలాధారంలో ఉన్నటువంటి జీవాత్మను ఇడా పింగళ ఈ నాడుల ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఇడా పింగళ ద్వారా నిమ్న స్థరమైనటువంటి ఆత్మను పైకి ఊర్ధ్వగమనంగా చేస్తూ ఈ యొక్క సుషుమ్న నాడిలో ధ్యానం చేస్తే అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఎంత స్పష్టంగానైతే మనకు అనుభవోపేతంగా మనం చూస్తున్నామో ఆ విధంగా ఆత్మకు పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంటది అని చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? అర్థం కాలేదు ఆచార్య. అదే సందేహం దీంట్లో మనకు వస్తుంది కదండి. నా సందేహం తీరలేదు.
కాదు, గుండెలు 2 3 మీరు 2 అన్నారు, ఇక్కడ 3 చెప్తున్నారు మళ్ళా. 3 ఎక్కడిది? 3వది ఎక్కడ ఉంది? సుషుమ్న నాడి దగ్గర ఒక గుండె, సుషుమ్న నాడిలో ఒక గుండె అంటున్నారు. ఆ, తర్వాత ఇంకో గుండె ఛాతీలో ఒక గుండె ఉన్నదని నేను దాంట్లో చూపించిన అని చెప్తున్నారు. దయానంద్ సరస్సు చెప్పిందే మొదటిదైతే ఈ వక్షస్థలంలో ఉన్నదైతే చూపించడం జరిగింది. రెండవ దాని గురించి ఆ పుస్తకం రాస్తున్నప్పుడు అంతగా తెలియదు అని చెప్పి చెప్తున్నాను కదా. గుండె గుండె అంటే ఆచార్జీ ఇట్లా ఆత్మనా ఏంటంటారు మీరు? హృదయం, గుండె కాదు, హృదయ స్థానం. మరి గుండె అని వస్తుంది కదా హృదయస్థానం. విషయం. గుండె అని అంటున్నారు కదా, మరి విషయం ఏంటి అని అంటారు. ఇప్పుడు అదే ఒకటి బర్చి ఆకారంలో ఉండే స్థలం ఒకటి, భక్తి ఆకారంలో ఉండే స్థలం అది ఉండే స్థలం ఒకటి, సుషుమ్న నాడిది 2. రెండోది భౌతికంగా రక్త ప్రసరణ చేసేకుంటే 3. ఇలా రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని ఇట్లా వదిలేటువంటిది గుండె. దీన్ని గుండె అంటుంటారు. హృదయం వేరు, గుండె వేరు. దాంతో 3 అయితే ఆచార్య. ఇప్పుడు అది కలిపితే 3. ఇప్పుడు మనకు ఇక్కడ హృదయ స్థానం, గుండె స్థానం కాదు. గుండె నా శిరస్సులో ఉన్నదని ఏ వేద మంత్రము చెప్పలేదు, దయానంద సరస్వతి కూడా చెప్పలేదు. నేను అదే అంటున్నా ఆచార్య, గుండె అని అంటారు, మరి ఇదేంటి విషయం అని అంటున్నా. గుండె వేరు, హృదయం వేరు. అయితే నేను మాట్లాడడంలో పొరపాటు అయి ఉంటది. గుండె వేరు, హృదయం వేరు. హృదయ స్థానం, హృదయం గురించి 2 హృదయాలు. ఇప్పుడు హృదయం వేరు, గుండె వేరు అన్నట్టే, అంతే కదా. అంతే కదా. శాఖారూప కార్యయుక్త వృక్షము స్థూలమై ప్రళయమున భిన్న భిన్నమగునట్టి 3వ అనాది పదార్థము. శాఖ అంటే కొమ్మలు. కొమ్మల రూపములో కార్యయుక్త వృక్షము అంటే ఈ యొక్క మొలకెత్తేదానికి ఆకులు చిగురించడం, కొమ్మలు వికసించడం, ఆ రకంగా ఎంతెంత కొమ్మలు వికసించి ఎదుగుతూ ఉంటుంటే దాన్ని కార్యరూపం అంటుంటారు. వృక్షము స్థూలమై ప్రళయమున భిన్న భిన్నమగునట్టి 3వ అనాది పదార్థము. ఈ యొక్క శాఖల రూపములో ఏదైతే దృశ్య రూపముగా వృక్షం మనకు కనిపిస్తుందో అది ఆ వృక్షము కనబడే రూపము ప్రళయములో మళ్ళీ ఈ సృష్టిలో ఏ రకంగానైతే అణువు కలిసి వికసితమై పెద్ద రూపం కనబడిందో, ప్రళయములో మళ్ళీ అవే అణువులుగా విడిపోతూ విక్షిప్తమై అసలు రూపం లేకుండా అవుతుంది అనేటువంటిది ఈ ప్రకృతి గురించి చెప్పడం జరుగుతుంది. ప్రళయమున భిన్న భిన్నమగునట్టి 3వ అనాది పదార్థం. ఈ మూడింటి గుణకర్మ స్వభావములను అనాది అయి ఉన్నవి. దేని గుణకర్మ స్వభావములు దానివే. ఈశ్వరునితోటి విడదీయరానటువంటి గుణాలు చైతన్యం, జీవాత్మకు పరమాత్మకు విడదీయరానటువంటి గుణములు చైతన్యము, నిత్యము, అనాదిత్వము, సనాతనము. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇద్దరిలో సమానంగా ఉంటుంటాయి. ఇక దేవుడికి జీవుడికి అస్సలు పొసగని గుణకర్మ స్వభావములు ఏమిటి అంటే, పూర్ణ తృప్తుడు భగవంతుడైతే క్షణికానందంతో ఎప్పుడు తృప్తి అవుతుంటాడో, ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుంటాడో ఇది జీవుడి యొక్క స్వభావం. నేను పునర్జన్మతోటి తల్లి, తండ్రి, సహోదరులు మరియు బంధుమిత్రులు, శత్రువులతోటి ఈ యొక్క అనుబంధాలతో ఉండాలి, పునర్జన్మనెత్తాలనేటువంటి స్వభావం జీవాత్మది. పరమాత్మ పూర్ణ కాముడు కాబట్టి అతడు జన్మించకుండానే స్వయం తృప్తానందంలో ఉంటుంటాడు. జీవుడు జన్మించి జన్మ ద్వారా ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటాడు, అంతే తేడా. ఇక పదార్థము అది ప్రకృతి ఒక నిమిత్త మాత్రకంగా ఉండి వికారాలను వదులుతూ
కేవలం రూపం దాల్చగలదు, రూపాన్ని విక్షిప్తం రూపాన్ని విరమింపజేయగలదు. అంటే ఏంటంటే పెరుగు తోడుకోగలదు, పాలు పెరుగుగా తోడుకోగలవు, దాన్ని వాడుకోకపోతే అది పులిసిపోయి పాడవగలదు. ఇల్లును కట్టడానికి సమకూరిస్తే ఇల్లు తయారవుతుంది, దాన్ని వాడుకోకపోతే ఎక్కడికక్కడ విక్షిప్తం అవుతుంది. వస్త్రమైనా సరే, దేహమైనా సరే, ఏ సాధనమైనా సరే ప్రయత్నపూర్వకంగా దాన్ని నిర్మాణం చేస్తే తయారవుతుంది, దాన్ని ఉపయోగించుకోకపోతే నాశనం అవుతుంది. ఇది ప్రకృతి యొక్క నైజం. ఈ జీవ బ్రహ్మలలో జీవుడు ఈ వృక్షరూప ప్రపంచమున సంసారం అంటే ప్రపంచమున పాపపుణ్య రూప ఫలములను స్వాదువత్తి బాగుగా అనుభవించును, ఆస్వాదించును. రెండవ వాడైన పరమాత్మ కర్మ ఫలములను కర్మయే చేయడు మరియు ఆ కర్మ ఫలములను అతడు అనుభవించడు. అనుభవింపక నాలుగు వైపుల లోపల వెలుపల అంతటా ప్రకాశించుచున్నాడు. జీవుని కంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడి కంటే జీవుడు, ఈ రెండింటి కంటే ప్రకృతి మూడును భిన్న భిన్న స్వరూపములు గలవై ఆది లేని అనాదులుగా ఉన్నవి అంటే వాటి ఆరంభం అవి ఎప్పుడు పుట్టాయో ఎవరికీ తెలియదు, అవి నిరంతరంగా కొనసాగుతున్నాయి అనేది అభిప్రాయం. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని అంటే గురువు ఎప్పుడయ్యాడో, తల్లిదండ్రి ఎప్పుడయ్యారో, సంతానానికి తల్లిదండ్రి గురించి, శిష్యులకు గురువు గురించి ఎప్పుడు తెలుస్తుందా? తెలుస్తుంది ఆచార్య. విద్య నేర్చుకోవటానికి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుడు ఎంత అమాయకంగా, అమ్మగారు ఇంకా ఎదగాలి. విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళితే గురువులో గురుత్వం వస్తుంది అని మీరు చెప్పేటువంటి అమాయకత్వం అది ఎంత అంటే చాలా. గురువులో గురుత్వం ఎప్పుడు వస్తుంటది అంటే అతడు లోతుగా విషయ అవగాహనతోటి అనుభవాన్ని పెంచుకున్నప్పుడు. శిష్యుడు రాకపోని. ఇప్పుడు అమ్మగారు పిల్లలను కని పెంచడానికి ట్రైనింగ్ తీసుకుంటారా, ప్రశిక్షణ తీసుకుంటారా? శిష్యులను మంచిగా చదివించడానికి తీసుకోరా? మరి అది సహజమైనటువంటి వ్యవహారంతో దేవుడు చూపిస్తున్నటువంటి మన చేత నటింపజేసి, ఇప్పుడు ఏమంటారంటే అనుభవం నేర్పే గుణపాఠం అది అసలు మరవలేకుండా ఉంటాం, చాలా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఏదైతే నేర్చుకుంటుంటామో అది అంతగా మనకు గుర్తుండదు. అది నా అనుభవం, మరి మీకు వ్యక్తిగతంగా నాకు తెలియదు. మనం నేర్చుకున్న దాంట్లో నటిస్తాం, అనుభవపేతంగా తెలుసుకునే దాంట్లో జీవిస్తుంటాము కాబట్టి అది చిరస్మరణీయంగా ఉంటుంటుంది. అనుభవం ప్రశిక్షణ అనేటువంటి దాంట్లో నటన ఉంటుంటది కాబట్టి అది గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గుర్తుండేది ఎవరికి అని అంటే దానికోసం వెతికి ఎంతమందిని అడిగినా ఎవరు సరిగా చెప్పక ఉండి ఇంకా ఏదో చాలా దానికోసం అలమటించినప్పుడు, వెతికి వేసారిపోయినప్పుడు అనుకోకుండా ఆ ప్రమాణం దొరికితే అది చిరస్మరణీయంగా ఉంటుంటది. అంతేగాని మామూలుగా చూపిస్తే ఏదైనా అనుభవంతో ఉన్నదే ఉంటుందండి. ఒక్కొక్కరు మాట్లాడితే అందరికి అర్థమవుతుందని నా అభిప్రాయం. చెప్పండి మరి. ఒకేసారి మాట్లాడతారు, ఒకేసారి ఊరుకుంటారు. అమ్మగారు చెప్పండి, సువర్తులమ్మ గారు.
ఏదైనా అనుభవంతో తెలుసుకున్నదే అది గుర్తుంటుంది. రాజమానమ్మ గారు చెప్పండి. వారి ఫోన్ పనిచేస్తారు అన్నట్టుంది. సరే మంచిది. యజుర్వేదము 40వ అధ్యాయము 8వ మంత్రములో శాశ్వతీభ్య సమాభ్య ఈ ప్రమాణం చెప్పాడు. దానికి వ్యాఖ్యానిస్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి. అనగా అనాది సనాతన జీవరూప ప్రజల కొరకు వేదము ద్వారా పరమాత్మ సర్వ విద్యల ప్రబోధమునర్చును. అనాది సనాతన జీవరూప ప్రజల నిమిత్తముగా వారి కొరకు వేదం ద్వారా పరమాత్మ సర్వ విద్యల ప్రబోధ అంటే జ్ఞానమును ఉపదేశించాడు. అజామేకం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీ ప్రజాః సృజమానాం స్వరూపాః అజో హ్యేకో జుషమాణో అనుషేతే జహాత్యేనాం భుక్త భోగాం అజో అన్యః. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇది ఉపనిషద్ వచనం. ప్రకృతి, జీవుడు, పరమాత్మ అను ఈ మూడును అజ అంటే జని. ఇప్పుడు సంధ్యోపాసనలో ఈ యొక్క ధాతువును చదివేటప్పుడు జాని ప్రాదుర్భావం అని అంటున్నారు. జాని కాదు, జని. పాణిని మహర్షి ధాతు పాఠంలో జని ప్రాదుర్భావే అని రాశాడు. ఓం ప్రకాష్ కూడా జని అని రాశాడు. జాని అని దీర్ఘం పలుకుతున్నారు, అది తప్పు. ఇక్కడ జని ప్రాదుర్భావే అంటే జని అంటే జన్మిస్తూ ఉత్పన్నమయ్యేటువంటి దశను చెప్పేటువంటి దాన్ని ఈ జ అంటుంటారు. ఇప్పుడు నీరజ, పద్మజ. నీరజ అంటే నీరులోంచి పుట్టుకొచ్చినటువంటి తామర పువ్వు. పద్మము అంటే ఈ యొక్క కమలంలో పుట్టినటువంటి పరిమళం. కమల పువ్వుకు వాసన ఉంటుందా? ఇంకా వాసన తెలియని వారు విష్ణుమూర్తిని పట్టుకోండి. ఉండదు ఆచార్య, కమలం పువ్వు వాసన ఉండదు అని నాకు ఉండదు ఆచార్య. అదే ఈ పద్మజ అనే అంటే పద్మములో నుంచి పుట్టుకొచ్చినటువంటిది. నీరజ అంటే నీరు రసములోంచి పుట్టుకొచ్చినటువంటి తత్వాన్ని నీరజ అంటారు. ఇక్కడ అజ అంటే నవిద్యతే జన్మ యస్య. దేనికైతే జన్మ ఉండదో అది అజ అనబడుతుంటది. అటువంటి అజతత్వము అంటే జన్మలేని తత్వములు మూడు. ఒకటి పరమాత్మ, రెండవది జీవాత్మ, మూడవది ప్రకృతి. అందుకని మూడుకి మూడు అజ అనబడుతుంటాయి. జన్మము లేనివి ఎన్నడూ ఇవి జన్మింపవు. అనగా ఈ మూడును జగత్తునకు కారణములు. ఈ మూడే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ జగత్తుకు కారణాలు. ఓ మాచాజీ, అది అజ అంటే మేక అని కూడా అంటారు కదా, మరి అర్థం భావార్థం దానిని కూడా అంటుంటారు. సంస్కృతంలో మేకను అంటుంటారు. అంటే ఇక్కడి ప్రకరణంలో ఇవి జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడింటి గురించి వచ్చింది. అజ అంటే అర్థం ఆచార్యజీ? అజ అంటే జన్మించలేనివి, చెప్పండి ఆచార్య. పుట్టుక లేనివి, జన్మించలేనివి అని అర్థం. అందుకే సమస్త పదం ఇందాక చెప్పడం కదా, నవిద్యతే జన్మ యస్య. ఏకవచనంలో యస్య వస్తుంటది, బహువచనంలో ఏషాం. ఎవరికైతే జన్మ ఉండదో వాటిని అజ, నా జ అజ. ఓ ఆచార్య, పరమాత్మని కూడా సంస్కృతం అని అంటారు కదా ఆచార్య. ఆచార్యుడు మేకు
చెప్పండి అమ్మా పుష్పమ్మ గారు. పరమాత్మని అజరుడు అని కూడా అంటారు కదా. అదే మరి ఆ విషయమే చర్చ జరుగుతుంది. ప్రభాకర్ గారు చెప్పండి. సార్జీ, మరి సంస్కృతంలో మేకకు అజ అనే శబ్దం ఎందుకు వచ్చింది? జన్మ దేనిదని అంటుంది. ఎందుకు వచ్చిందంటే అది ఈ విషయంలో మరి నేను చింతన చేయలేదు, ఎక్కడ నాకు లభించలేదు. దానికి ఎందుకు వచ్చింది అనేది పేరు. సరే సరే, ధన్యవాదాలు. ఈ అనాది ప్రకృతిని అనాది జీవుడు భోగించుచు అందు చిక్కుపడును. ఈ అనాది ప్రకృతిని అనాది జీవుడు భోగించుచు అందులో చిక్కుపడతాడు. ఇక్కడ శబ్దము ప్రయోగించినట్టుగా శబ్దార్థాన్ని చూడదు, ఇక్కడ వేరే ఉన్నది. ప్రకృతికి జన్మ ఉండదు, ప్రకృతి పట్టుబడనటువంటిది, ప్రకృతి నిరాకారము అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు మనకు ఏదైతే ఆకృతి రూపముగా కనబడుతున్నదో ఇది ప్రకృతి యొక్క వికారం. కానీ ఇక్కడ ఏమని ఉన్నదంటే ఈ అనాది ప్రకృతిని అనాది జీవుడు భోగించుచు అందులో చిక్కుపడును అని ఉన్నది. అందుకని ఈ రహస్యాన్ని గుర్తుంచుకోండి. ప్రకృతికి రూపం ఉండదు, ప్రకృతి పట్టుబడదు ఎవరికి. అనాది ప్రకృతిని భోగించుచు ప్రకృతిలో చిక్కుపడతాడా, ప్రకృతిలో తృప్తి పడతాడా? చిక్కుపడతాడు, తృప్తి పడడు. అంటే అక్కడే ఆగిపోతాడని అర్థమా? మునిగారు, తృప్తి పడడము ఏంటంటే దేహాతీత స్థితి, ఆత్మస్థితి. ఆత్మస్థితిలోనే సంధ్యోపాసన అంగస్పర్శ లోపల వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు యొక్క వ్యవహారం ఏంటి? అవును, తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం, కనురెప్పలు కొట్టడం, పడుకోవడం, లేవడం. దీని వెనుక ఉద్దేశం ఏంటిది? ప్రకృతి నుంచి విరమించుకోవడం, ఆత్మస్థితికి వెళ్ళడం, సంతృప్తి. దీంట్లో అసంతృప్తి కూడా ఉంది. ప్రకృతి నుంచి వైదొలగడం, ఒకటేమో పునర్జన్మ గురించి వైదొలగడం అసఫలమైన స్థితిలో, ఈ సఫలమైనటువంటి స్థితిలో ప్రకృతికి అతీతంగా ఆత్మస్థితిని తెలుసుకోవడం. తర్వాత మోక్ష స్థితి కూడా పోవడం కదా. అదేగా మరి ఆత్మస్థితిని తెలుసుకోవడం అంటే అదే జీవన్ముక్తిని పొందడం. జీవితం అనేది సమయం నాస్తి ఆచార్య. ఒక్క నిమిషం. అతడు దానిని భోగింపడు కూడా. పరమాత్మ ప్రకృతిలో చిక్కుకొనడు, అతడు దానిని భోగింపడు. జీవుడు భోగిస్తాడు కాబట్టి చిక్కుకుంటాడు, పరమాత్మ భోగించడు కాబట్టి చిక్కుకొనడు. ఇంతే తేడా. అనుభవంలోనే కదా దాంట్లో చిక్కుపోయేది. అల్పజ్ఞుడు కాబట్టి ఇరుక్కుపోతాడు అంతే. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగంలో ఉన్నాము మనము. సత్యప్రకాశము 8వ సముల్లాసము 179వ పేజీలో ఉన్నాము. పరమాత్ముడు ఈరోజు విశేషంగా ఆత్మ గురించి లోతైనటువంటి ఉదాహరణతోటి అందరికీ సంతృప్తి చెందించాడు. ఆత్మ సాక్షాత్కారం చేయించాడు. ఒక మాటలో చెప్పాడు, సాక్షాత్కారం అంటే ఏందో చెప్పకుండానే చెప్పాడు. ఆ విధంగా తర్వాత అజామేకం. అజ అంటే సంస్కృతం ఉన్న అర్థము అనాది పదార్థాలను, 3 అనాది పదార్థ తత్వాలను తెలుసుకొని అడుగులు ముందుకు వేయడము, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మ దగ్గర చేరుకోవడము అని చాలా రకాల విషయాలను తెలుసుకున్నాము. వారికి
నా యొక్క ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి మీ శంకా సమాధానం ఉండే కామెంట్ రూపంలో, ప్రశ్న రూపంలో అడగండి. సందేహం నివృత్తి చేసుకోవాలి మనమే. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? ప్రభాకర్ గారు. గురువారం ప్రభాకర్ గారే కదా? రాజమనమ్మ గారు. రెండో బ్యాచ్ రాజమనమ్మ గారు. రాజమనమ్మ రెండు చేయించారు కదా? చేయించమానండి, మళ్ళీ ఈ రోజు కూడా చేయిస్తారు. అమ్మా చేయించండి అమ్మా. ఓకే, చేయిస్తాను. ధన్యవాదాలు. పుణ్యం సంపాదించుకుంటున్నారు, చేయించండి. రాజమనమ్మ గారు వైదిక సంధ్యోపాసన. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం షన్నో దేవి రవిష్టయ. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మాహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రామసౌ దాతాయత పూర్వమకల్పయత్ ధ్రువించ పృథివీంచ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీఠయే శయ్యోరవిశ్రవంతు నాః. మార్జన మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుండి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ప్రతీచి దిగ్గు వరుణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాలతో పొట్టుతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపాద జీవనాధారం అని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజితో స్వజో రక్షిత శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయంగా
పుట్టుకొచ్చి క్రిమి కీటకాల పట్ల శరాఘాత విద్యుత్తు మెరుపుతో పంటలను సస్యశ్యామలము చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుదైషవ తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువు కాలుష్యాన్ని వృక్షమూలాలతో నిర్వీర్యంగా గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి శ్రీత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై తెల్లబొల్లి వంటి కుష్టి వ్యాధిని వర్షము నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదహాసనః పరిషదతి దుర్గాని విశ్వ నావీవ సింధూం ధృతాథాగ్ని. ఓం చిత్రం దేవానముదగాద నీకం చక్షుర్మిత్రస్య వరణస్యాగ్నే అప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చ. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఉద్వయం తప్పైంది. ఓం ఉద్వయం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచిక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధినామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపు భవంతు పీతయే శంయోరభిస్రవంతు నాః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షాలను సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నాః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదములు రాజమణిమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. సర్వేభ్యో నమః. నమో నమః. నమస్తే.